వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ జనరల్ తెలుగు ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అనేది మారింది. ఈ ఏడాది 2025-26 అకాడమిక్ ఇయర్లో చదువుతున్నటువంటి ఈ స్టూడెంట్స్ న్యూ సిలబస్ని జనరల్ తెలుగులో చదవాల్సి ఉంటుంది. మరి న్యూ సిలబస్ ప్రకారము మొదటి పాఠం హితోపదేశం, పాఠ్యభాగం కవి తిక్కన సోమయాజీ. మరి ఇంతకు ముందు మీకు నేను మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ని, దాని తర్వాత నమూనా ప్రశ్నాపత్రంని మీకు నేను ఒక వీడియో రూపంలో అందించాను. అలాగే ఇంతకు ముందు వీడియోలో మీకు హితోపదేశం పాఠం నుంచి ఈ పాఠం యొక్క కవి పరిచయం, దాని తర్వాత పాఠ్యభాగ సారాంశం నోట్స్ కూడా మీకు నేను అందించాను. చూడని వారు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. లేకపోతే వీడియో చివరిలో ఎండ్ కార్డుల రూపంలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. ఇకపోతే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అటువంటి డిగ్రీ స్టూడెంట్లందరూ కూడా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వమని చెప్పండి. ప్రతిరోజు కూడా మీకు నేను వీక్లీ 2 లేదా 3 రోజుల్లో కంపల్సరీగా మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఇది రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ జనరల్ తెలుగులో మంచి స్కోర్ అనేది మీరు సాధించగలరు. ఈ వీడియోలో మనం ప్రతిపదార్థ తాత్పర్యం గురించి, హితోపదేశం పాఠం నుంచి ఒక పద్యంని తీసుకోవడం జరిగింది. ఈ పద్యం నుంచి ప్రతిపదార్థ తాత్పర్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రతిపదార్థ తాత్పర్యం కోసము 10 మార్కులను కేటాయించారు. మీకు 2వ సెక్షన్లో ఆ భాగంలో మొట్టమొదట అడిగే ప్రశ్న, క్రింది పద్యానికి ఏవైనా 2 పద్యాలు ఇస్తాడు. 2 పద్యాలు ఇచ్చి అందులో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యం రాయమని చెప్పి అడుగుతాడు. దీనికోసం 10 మార్కులను కేటాయించాడు. కాబట్టి 10 మార్కులు మీరు వదులుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు 10 మార్కులు మీ పాకెట్లో ఉన్నట్టే. ఇకపోతే మనం విషయంలోకి వెళ్ళిపోదాం. పద్యము, అమర నది తనూభవుడు అస్త్రగురుండున్ కర్ణుడున్ అనేటటువంటి ఈ పద్యం ఏదైతే ఉందో, ఈ పద్యానికి సంబంధించినటువంటి ప్రతిపదార్థ తాత్పర్యం అనేది ఈ వీడియోలో మీకు నేను అందించాను. ముందు పూర్తి పద్యం అనేది ఒకసారి చూసేద్దాం. ఇదిగో పూర్తి పద్యం ఇక్కడ మీకు నేను అందించాను స్క్రీన్ మీద. పూర్తి పద్యం అనేది ఒకసారి చూడండి. ఇక్కడ అవసరమైతే మీరు VGS తెలుగు క్వశ్చన్ బ్యాంక్ అనేది తీసుకోండి. VGS తెలుగు గైడ్ అనేది మీరు తీసుకోవచ్చు, తెలుగు మెటీరియల్. ఇకపోతే పద్యం చూడండి. అమర నదీ తనూభవుండున్ అస్త్రగురుండున్ కర్ణుడున్ పరాక్రమ మహనీయులున్ ఆవహాధురంధురులు అట్టిర కక్కున్గల్గు భూరమునులు బంధుమిత్రులు దురంబున నందరం బాండునందనుల్ సమయగంజేసిరట్లు భుజశక్తియు దైవ బలంబు నిప్పుడై అన్నది పద్యం. మరి ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. అమర నదీ తనూభవుండు, అమర నదీ తనూభవుండున్ అస్త్రగురుండున్ కర్ణుడున్ పరాక్రమ మహనీయులున్ ఆవహాధురంధురులట్టిర తక్కున్గల్గు భూరమునులు బంధుమిత్రులు దురంబున నందరన్ బాండునందనుల్ సమయగంజేసిరట్లు భుజశక్తియు దైవ బలంబు నెక్కుడై అన్నది పద్యం. మరి ఈ పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ చూడండి, పద్యం యొక్క పరిచయంని ఇప్పుడు మనం చూద్దాం. పద్యం యొక్క పరిచయం ఇక్కడ మీరు చూడవచ్చు, పద్య పరిచయం. పై పద్యం అనేది ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ అన్న బిరుదులను ధరించినటువంటి తిక్కన సోమయాజి గారు రచించారు.
ఉభయ కవిమిత్రుడు మరియు కవి బ్రహ్మ అన్న బిరుదులను ధరించినటువంటి తిక్కన సోమయాజి గారు రచించిన ఆంధ్ర మహాభారతంలోని శల్యపర్వంలోని ప్రథమాశ్వాసం నుండి గ్రహింపబడిన హితోపదేశం అనే పాఠ్యభాగం నుంచి ఈ పద్యంని తీసుకోవడం జరిగింది. ఈ విధంగా పద్యపరిచయం అనేది రాస్తారు. పద్యపరిచయం ఏమి రాస్తారండి? ముందు కవి గురించి రాస్తారు. ఉభయ కవి మిత్రుడు కవి బ్రహ్మ తిక్కన సోమయాజి అని రాస్తారు. ఆయన రచించినటువంటి గ్రంథం ఏది? ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతం గ్రంథం నుంచి ఏ భాగం నుంచి తీసుకున్నారు అంటే శల్యపర్వంలోని ప్రథమాశ్వాసం నుంచి తీసుకున్నారు. శల్యపర్వంలోని ప్రథమాశ్వాసం నుంచి గ్రహింపబడిన ఏ పాఠం అండి? హితోపదేశం పాఠం. ఎక్కడి నుంచి దీన్ని తీసుకున్నారు అంటే పద్యపరిచయం ఎలా రాస్తారు? ముందు కవి గురించి రాస్తారు. కవి రాసిన గ్రంథం, ఆ గ్రంథంలోని భాగాలు, ఆ భాగాల నుంచి గ్రహింపబడినటువంటి పాఠ్యభాగం, ఇవి రాయాలి. ప్రధానంగా ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోండి. మీకు ఆ ఎగ్జామ్ రాసే టైంకి కవి యొక్క బిరుదులు గుర్తుంటే రాయండి, గుర్తు లేకపోతే రాయడం మానేయండి. అంతేగాని తప్పులు రాయకండి. తప్పులు రాస్తే ఉన్న మొహలు పోతాయి. ఓకే, ఏదైనా కూడా గుర్తుంటేనే రాయండి. వాటి మీద క్లారిటీ ఉంటేనే రాయండి. క్లారిటీ లేనప్పుడు వాటిని స్కిప్ చేసేయండి. కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు అన్న బిరుదములను ధరించిన తిక్కన సోమయాజి గారు రచించిన గ్రంథం ఏదండి? ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతంలోని ఏ పర్వము? శల్య పర్వము. పర్వతం అని రాయకండి, పర్వము అని రాయాలి. మహాభారతంలోని భాగాలని, మహాభారతంలో ఉన్నటువంటి పాటలని పర్వములు అని చెప్పి అంటారు. ఓకే, పర్వములు అంటే మహాభారతంలోని భాగములు. పర్వతములు అనకండి. ఆ పర్వతములు అంటే భూమి యొక్క స్వరూపం, ఎత్తైనటువంటి స్వరూపం కదా. కాబట్టి ఆంధ్ర మహాభారతంలోని శల్య పర్వం, ఆ పర్వం పేరేం పేరు? శల్య పర్వం. శల్య పర్వంలోని ప్రథమాశ్వాసం అంటే మహాభారతంలోని భాగాలని పర్వంలో అంటారు, మహాభారతంలోని ఉపభాగాలని ఆశ్వాసంలో అని చెప్పి అంటారు. ఆంధ్ర మహాభారతంలోని శల్య పర్వంలోని ప్రథమాశ్వాసం నుంచి గ్రహింపబడిన హితోపదేశం అన్న పాఠం నుంచి ఈ పద్యంని తీసుకోవడం జరిగింది అని రాస్తారు. ఓకే, అందులోనిది పద్యం. ఇకపోతే ప్రతిపదార్థాలు చూద్దాం. ప్రతిపదార్థాలు కనుక మన పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అమర నది అంటే దేవతల నది అయినటువంటి గంగా నది యొక్క, దేవతల నది యొక్క గంగాదేవి యొక్క తనూభవుడు అంటే కుమారుడు. తనూభవుడు అన్న పదానికి అర్థం ఏంటండి? కుమారుడు. మరి దేవతల నది అయినటువంటి గంగా నది యొక్క కుమారుడు ఎవరండి? భీష్ముడు. అతడి అసలు పేరు దేవవ్రతుడు భీష్మ ప్రతిజ్ఞ చేసి అతడు భీష్ముడుగా పేరుగాంచాడు. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఆయన భీష్ముడుగా ఉండిపోతాడనమాట. ఓకే, భీష్ముడు గంగాదేవి యొక్క కుమారుడు భీష్ముడు. అతడి అసలు పేరు దేవవ్రతుడు. తర్వాత ఈ విధంగా ఏంటంటే భీష్ముడు, అలాగే అస్త్రగురుండు ఎవరు? అస్త్రగురుండు అస్త్ర విద్యలో ఆరితేరి ఇక్కడ కురువంశానికి గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు. కురువంశపు గురువు ద్రోణాచార్యుడు. అస్త్రగురుండు అంటే ద్రోణుడు లేదా ద్రోణాచార్యుడు. అలాగే కర్ణుడు అంటే మీకు తెలుసు కర్ణుడు. అలాగే పరాక్రమ మహనీయులు, వీళ్ళందరూ కూడా శౌర్యము చేత గొప్పవారు. వీరందరూ కూడా ఎవరందరూ? పైన పేర్కొన్నటువంటి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఈ ముగ్గురు కూడా శౌర్యములో చాలా గొప్పవారు. అలాగే ఆవహ ధురంధురులు అంటే యుద్ధ పటిమలో ఆరితేరినటువంటి వారు. ఎవరు? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు.
ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ మీకు వచ్చింది కదా. అమర నది అంటే దేవతల నది అయినటువంటి గంగా నది. గంగా నదికి తనూభవుడు ఎవరు? తనూభవుడు అంటే కుమారుడు. తనూభవుడు అంటే కుమారుడు భీష్ముడు. అలాగే అస్త్రగురుండు అంటే అస్త్ర విద్యల్లో గురువు ద్రోణుడు. కర్ణుడు వీరందరూ కూడా శౌర్యము చేత గొప్పవారు, పరాక్రమ మహనీయులు అంటే శౌర్యము చేత లేదా పరాక్రమములో మహానుభావులు. అలాగే ఆవహా ధురంధరులు అంటే యుద్ధ పటిమలో ఆరితేరిన వారు. ఇకపోతే తక్కున్ కలుగు భూరమణులు అంటే వీరితో పాటు వీరి వెనక ఉన్నటువంటి మిగులు ఉన్నటువంటి భూపతులు లేదా రాజులు. అంటే వీళ్ళే కాకుండా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు కాకుండా వీరితో పాటు కురుక్షేత్ర యుద్ధరంగంలోకి వెళ్ళినటువంటి యుద్ధ భూమికి వెళ్ళినటువంటి మిగిలినటువంటి రాజులు, అలాగే బంధుమిత్రులు అంటే బంధువులు మరియు స్నేహితులు, కురు సైన్యం యొక్క బంధువులు మరియు స్నేహితులు, అట్టివారు అందరినీ కూడా పాండునందనులు అంటే పాండురాజు యొక్క కుమారులు అయినటువంటి పాండవ సోదరులు. పాండునందనులు అంటే పాండురాజు యొక్క కుమారులు అయినటువంటి పాండవ సోదరులు అందరూ కూడా భుజశక్తియున్ అంటే భుజబలముతో, అలాగే భుజబలముతోను దైవబలముతోను అంటే దైవబలమును ఎక్కువై అధికంగా కలవారై, భుజబలము దైవబలము ఎక్కువ కలిగిన వారై దురంబునన్ అంటే యుద్ధములో అట్లు ఆ విధంగా సమయగం చేసిరి. వీరందరినీ కూడా చంపివేశారు. ఎవరిని చంపివేశారు అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఈ పద్యంలో మీకు ఏమర్థమైంది అంటే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీరితో పాటు వీరి వెనక వెళ్ళినటువంటి అంటే ఈ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీరు పరాక్రమశీలురు, యుద్ధ విద్యలో ఆరితేరిన వారు. వీరితో పాటు మిగిలినటువంటి బంధువులు, మిత్రులు, రాజులు వీళ్ళందరూ కూడా పరాక్రమశీలురే. అయినా కూడా అటువంటి వారందరినీ కూడా పాండవ సోదరులు భుజబలము మరియు దైవబలము ఈ రెండింటినీ కలిగిన వారై వీళ్ళందరినీ కూడా చంపగలిగారు అని ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర యుద్ధం గురించి ఈ పద్యంలో వివరించాడు. అంటే ధృతరాష్ట్రుడు సంజయుడికి అడుగుతాడు కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగింది అని చెప్పి. అప్పుడు ధృతరాష్ట్రుడు అడగడం వల్ల ధృతరాష్ట్రునికి సంజయుడు ఇక్కడ వివరించాడు కురుక్షేత్ర యుద్ధరంగంలో ఏం జరిగింది అనేది ఈ పద్యంలో వివరించాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి గొప్ప పరాక్రమశీలురు, యుద్ధ విద్యలో ఆరితేరిన వారే కాకుండా వీరి వెనక వెళ్ళినటువంటి రాజులు, బంధువులు, మిత్రులు వీరందరినీ కూడా పాండవ సోదరులు భుజబలంతోనూ దైవబలంతోనూ చంపగలిగారు అని ధృతరాష్ట్రునికి సంజయుడు ఈ పద్యంలో వివరించాడు. ఇది పద్యము. ఆ పద్యం యొక్క ప్రతిపదార్థాలు మరియు పద్య పరిచయము, ఇక్కడ తాత్పర్యము ఈ విధంగా మీరు రాస్తారు. సరేనా? అమర నది అంటే గంగా నది. తనూభవుడు అంటే గంగా నది యొక్క కుమారుడు. ఎవరండి? భీష్ముడు. అలాగే అస్త్రగురుడు, అస్త్రములు బాణములు ప్రయోగించిన గురువు ఎవరండి? ద్రోణుడు. కర్ణుడు. వీరితో పాటు వీరు పరాక్రమ మహనీయులు. వీరందరూ కూడా పరాక్రమంలో మహానుభావులు. అలాగే ఆవహా ధురంధరులది యుద్ధ పటిమలో ఆరితేరిన వారు. ఓకే, వీరితో పాటు మిగిలిన ఉన్నటువంటి రాజుల్ని, అలాగే వీరి బంధువుల్ని, వీరి స్నేహితుల్ని, అట్టి వారందరినీ కూడా పాండునందనులు భుజశక్తితో అలాగే దైవబలముతో ఎక్కువగా అంటే భుజశక్తి దైవబలము ఎక్కువగా కలిగిన వారై యుద్ధరంగంలో వీరందరినీ కూడా చంపివేశారు అన్నది తాత్పర్యం. అదే ఈ పద్యం యొక్క తాత్పర్యము మరియు ప్రతిపదార్థములు. పద్యం యొక్క ప్రతిపదార్థములు. ఇది పద్య పరిచయం, పద్య ప్రతిపదార్థాలు మరియు తాత్పర్యం.
ఈ వీడియోలో ఒక పద్యం యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్నాం కదా. మరో వీడియోలో మరో పద్యము, ఆ పద్యం వెనుక ఉన్న ప్రతిపదార్థాలు, వాటి తాత్పర్యంని తెలుసుకుందాం. అంతవరకు దీనిని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నమస్తే.